ఇందులో ఇంకొకటి సార్, చెప్పండి. గతంలో తీసుకున్న అంటే గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ భారం ప్రస్తుత ప్రభుత్వం కూడా మోస్తోంది. ఇందాక నేను నా మాటలో చెప్పాను, మీరు రాలేదు అప్పటికి. విద్యుత్ సబ్సిడీలు కావచ్చు, లేదంటే ఔటర్ రింగ్ రోడ్ విషయం కావచ్చు, రైతు బంధు విషయం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇంకా థర్మల్ పవర్ ప్లాంట్లు కావచ్చు, మెట్రో ప్రాజెక్ట్ లాంటివి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు ఈ భారం మోస్తూనే ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళన అంటుంది, గాంధీ సరోవర్ అంటుంది, ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటుంది. సో ఇవన్నీ అంశాలు కూడా, ఇంకా స్కిల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రభుత్వం తీసుకొస్తుంది. సో ఈ భారం ఎలా కంటిన్యూ అవుతుంది, ఇది ఎంతవరకు ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, అండ్ గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆ అప్పులకు సంబంధించింది ఏ రోజు కూడా ప్రస్తావనకు తీసుకురాలేదు ఇందులో మళ్ళా. ఇక్కడ ముఖ్యమైన విషయం అండి, మీరు మంచి ప్రశ్నలు లేవనెత్తారు. భారం అనే ప్రశ్నలు లేవనెత్తారు. మీరు నేను భారం అనుకుంటున్నాం, కానీ పరిపాలనలో ఉన్నవారు ఏం చేసినా ఏం లేదు, ఇప్పుడు గట్టెక్కాలి, ఇప్పుడు మేము మా పేరు తెచ్చుకోవాలి, మాకు ఓట్లు పడాలి, నెక్స్ట్ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. భారాన్ని భారంగా చూడనంత వరకు భారం పెరుగుతూనే ఉంటుంది. భారాన్ని భారంగా చూస్తే భారాన్ని తగ్గించుకుంటాం. నేను ఒక 100 కేజీలు మోస్తున్నాను అన్నప్పుడు, అయ్యో నేను మోస్తున్నాను అనుకున్నప్పుడు చూస్తాను, మోసేవాడిని నేను కాదు కదా, ప్రజలు కదా. మోసేవాడిని నేను కాదు కాబట్టి, ప్రజలు కాబట్టి ఈ భారాన్ని వాళ్ళు భారంగా తీసుకోరు. ప్రతి ఒక్క తలకాయ మీద, ప్రతి భారతదేశంలోని ప్రతి ఒక్క తలకాయ మీద అప్పు ఉందన్న విషయము పాలకులు పట్టించుకోరు. అలా పట్టించుకోకుండా ఆ భారాన్ని మరింత పెంచుతారు. ఇప్పుడు ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఒక ప్రతి తలకాయ మీద ఉంది అనుకోండి, 2000 చేద్దాం ఏమైతుంది అని అప్పుల ఊబిలోకే చేరుస్తారు. మళ్ళీ అప్పుల ఊబిలోకి వెళ్తుంది. అప్పుల్లోకే వెళ్తాం మనం బయటపడే మార్గాలు ఏమీ కనిపించడం లేదు ప్రస్తుతము. ఒకవైపు యుద్ధం జరుగుతుంది, ఇరాన్ ఇరాక్ యుద్ధం, దాని ప్రభావం కూడా మన భారతదేశం మీద, అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మీద కూడా ఉంటది. చమురు నిల్వలకు సంబంధించిన యుద్ధం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంబంధమైన ఎక్స్పెక్టేషన్స్ మనము చెయ్యజాలము. చేసినా అవి ఓన్లీ హామీలు మాత్రమే, ఉత్తుత్తు ముచ్చట్లు మాత్రమే, రాసుకోవడానికి మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుంటాయి, కానీ అమల్లోకి రావు. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ 20వ తారీఖు రోజు అదే ఉత్తుత్తి ముచ్చట్లు చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తుందనే భావన మాలో ఉంది. కానీ కాంక్రీట్ గా ఇది చేయగలుగుతుంది, చేయదు అని భావన లేదు. నేను ఒక విషయం చెప్తాను, 200 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్కూల్ అవసరమా? ఉన్న స్కూళ్లను బాగు చేసుకుంటే ఈ టీచర్లు చదువు చెప్పరా? 200 కోట్ల అండి, 200 కోట్లతోటి మనము ప్రతి నియోజకవర్గానికి ఎందుకట అని నేను అడిగితే, ఒక ఎమ్మెల్యేకు నిధులు ఎట్లండి? 200 కోట్లలో ఆ కాంట్రాక్టర్ దగ్గర ఒక 50 కోట్లన్నా వసూలు చేసుకుంటాడు అని అంటారు. ఇది పద్ధతేనా? అట్లా మనం అవన్నీ కూడా అప్పులు తెచ్చినాయే. మొన్నటికి మొన్న మురళి గారు కూడా ఒక మాట చెప్పారు. మొన్నటికి మొన్న మురళి గారు కూడా ఒక మాట చెప్పారు, మీకు విద్యకు సంబంధించి మేము అప్పులు తీసుకురావడానికి నాకు వరల్డ్ బ్యాంక్ తో సంబంధాలు ఉన్నాయి, గతంలో బంద్ చేసినా కాబట్టి ఇప్పుడు కూడా అప్పులు తీసుకొస్తా అంటుండు. ఈ అప్పులు తీసుకొచ్చి కొప్పులు పెట్టడం ఏందండి, నాకు అర్థం కాదు. కాబట్టి ప్రభుత్వము ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలి. ఇప్పటికైనా ఈ బడ్జెట్ కు ముందు ఉన్న ఎంత, పొయ్యేటి ఎంత, కానివెంత ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అట్లా చెప్పకుండా అంకెల గారెడి చేస్తే మళ్ళీ తెలంగాణ చైతన్యవంతమైంది ఏమీ జరగదు. సార్ ఇంకొక అంశం సార్, ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో, కొన్ని ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి ప్రాజెక్టులు, గత ప్రభుత్వాన్ని మాట్లాడదాం, ఈ ప్రభుత్వం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సుమారు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు ఉంటే గనక, ఇందులో సంక్షేమాలకు సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి, లేదంటే విద్య పైన, ఆరోగ్యం పైన, వీటిపైనే ఎక్కువగా దృష్టి పెడతా ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చూస్తే గనక ఈ రీజనల్ రింగ్ రోడ్లు ఏవైతున్నాయో, మెట్రో విస్తరణ ఏవైతుందో, ఈ మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు ఏవైతున్నాయో, సో ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది బడ్జెట్ నుంచే ఉంటాయి కదా. ఇవి మళ్ళీ ఇంకొక రకమైనటువంటి అప్పులే తీసుకొస్తారు కదా. ఖచ్చితంగా బడ్జెట్ లోనే పెడతారు, బడ్జెట్ లోనే అప్పులు చూపించాల్సి ఉంటది, అప్పులు కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పని ఏంటంటే, బడ్జెట్ గనక ఇప్పుడు ప్రవేశపెట్టి చూపించకపోతే వీళ్ళకి అప్పులు కూడా పుట్టవు. కాకపోతే మనకు కాస్తో కోస్తో మనకు ఏమైందంటే, సర్పంచ్ ఎన్నికల హడావుడిగా, మున్సిపల్ ఎన్నికల హడావుడిగా చేసింది ఏంటంటే, 15వ ఆర్థిక సంఘం నిధులు మనకు కోట్ల రూపాయలు వచ్చేది ఉంది. అవి తీసుకొని వాటిని డైవర్ట్ చేస్తారు, మళ్ళీ సర్పంచ్లకే వేయాలని చెప్పింది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం. మరి అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది కూడా మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆదుకుంటే తప్ప మనము బయటపడలేము.
అయితే అట్లాంటి పరిస్థితులు ఏమీ ఇప్పుడు ప్రస్తుతం కనిపించట్లేదు. కనిపించట్లేదు. కాకపోతే ఆంధ్రకే సార్ అన్ని మల్లుతున్నాయి. కేంద్రానికి కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తలేదు ఈ ఎన్నికల మిషన్ నడుస్తుంటే. సో కేంద్రం ఒకవేళ కాబట్టి ఇవ్వాలనుకుంటే కేరళకి ఇస్తేమో, తమిళనాడుకి ఇస్తేమో, అట్లా పాండిచ్చేరికి ఇస్తేమో తప్ప ఇటు వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తలేదు. ఇచ్చింది కదా మొన్ననే. మనకి ఏమి రాలే. మొన్న కేంద్ర బడ్జెట్ లో డిస్ట్రిక్ట్ ఒక హాస్టల్ వస్తుంది, గర్ల్స్ హాస్టల్. అది తప్ప మనకి ఏమీ రాలేదు. అవును, అవును. అంటే మనం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే, అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర నేను బడే బాయి చోటే బాయి అని కలిసి ఉన్నా నీకు ఫలితం రాలేదు. ఇటు ఆర్థిక సంఘాల మనకు రుణము కావాలని ఎక్కడికి నుంచి పోయినా కూడా మనకు రుణం ముట్టడం లేదు. కాబట్టి ఈ ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వము ప్రజలకు తెలియజేసేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అవును. నేను అప్పుల్లో ఉంటే తెలియజేస్తే మనం అర్థం చేసుకుంటాం. కానీ అవును. రేపు అందరం కూడా మనకు 1500 ఎవరు వద్దంటారండి? 1500 మైళ్ళకి ఇస్తా అంటే. కాబట్టి అవును. ఇవన్నీ కూడా ఈ ప్రస్తుత తరుణంలో ఆచరణ రైట్, ఆమోదయోగ్యంగా రైట్ సార్. అనేటువంటి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రైట్. థ్యాంక్ యూ సాదిక్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ కొంత ఆందోళన కలిగిస్తోంది, కొంత ఉత్కంఠ కనిపిస్తోంది. అఫ్ కోర్స్ గతంలో కేటాయించినటువంటి బడ్జెట్లు ఎంత ఖర్చు అయ్యాయి, ఎంత అప్పులు ఉన్నాయి, ఎన్ని వడ్డీలు ఉన్నాయి, ఈ విషయాలు ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ఈ సిస్టమ్ మారితే బాగుంటుంది. బట్ ఆ వ్యవస్థ ఎప్పుడొస్తో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ ఏదేమైనా కానీ ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్య అనేది చాలా కీలకంగా మారబోతోంది. ఆల్రెడీ ఆకునూరు మురళి తన రికమెండేషన్స్లో ప్రభుత్వానికి 18% విద్య కేటాయించాలని చెప్పిన తర్వాత ఈసారి విద్యకి ఎంత కేటాయించబోతున్నారు?